జరిగింది. కాకపోతే అది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అది అసలు ప్రజల యొక్క బహిరంగ సభ కన్నా మించి సక్సెస్ అయినాయి ఆ 3 సభలు. ఇది మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క నాయక శ్రేణులు, వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు, వైసీపీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు వైసీపీలో బాధ్యతల్లో ఉన్న పార్టీ శ్రేణులతోనే వాళ్ళు మీటింగ్ కనెక్ట్ చేసుకున్నారు. కానీ అవి వాళ్ళ ఊహక మించి వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువగా మీటింగ్ సక్సెస్ అయినాయి. ఆ వైసీపీ శ్రేణులు చాలా ఆనందంగా ఉన్నారు ఈ విషయంలో. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగా ఆ వయసులో కూడా ఆయన కాలికి బలపం కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సభలు నిర్వహించడం, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు రా కదలరా అనే స్లోగన్తో పార్లమెంట్ వైజ్ గా ఆయన సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రూపేణ ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటన ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లాలో స్వతహాగా తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా బలమైన పార్టీ అది, అక్కడ బలంగా క్యాడర్ ఉన్న పార్టీ కాబట్టి ఆ రాకదల సభలు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు తగ్గట్టుగానే సక్సెస్ఫుల్ గానే వాళ్ళ సభలు రన్ చేస్తా ఉన్నారు. ఇక మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వైజాగ్ లో ఆయన పర్యటన చేయటం, ఇప్పుడు మీరు అన్నట్టుగానే వైజాగ్ లో గాజుబాక క్యాండిడేట్ ని ఆయన సెలెక్ట్ చేసుకోవడం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వారు అక్కడ అభ్యర్థిని వాళ్ళు ఎంపిక చేసుకోవటం, అలాగే ఆయన భీమవరం ఈ పర్యటన చేద్దాం అనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల హెలికాప్టర్ అనుమతి లేకపోవడం వల్ల ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఇక లోకేష్ గారు అయితే ఆయన మొన్నటి వరకు యువకులతో పాదయాత్ర చేయడం, ఆ పాదయాత్రకి అన్ని అడ్డంకులే పాపం. ఆయన మొదలెట్టిన కాడి నుంచి పూర్తి చేసేంత వరకు అన్ని అడ్డంకులు ఏర్పడి అయినా సరే ఆయన మొక్కవోని దీక్షతో ఆయన యువకులాన్ని పూర్తి చేయడం, తద్వారా ఆయన ఒక నాయకుడిగా ఎమ్మెల్యే అవడం, ప్రజల్లోకి లోకేష్ గారు అంత ముందున్న ఆయన మీద ఉన్న అపవాదిని యువకులం ద్వారా ఆ అపవాదిని కొంచెం తొలగించుకొని ఒక భవిష్యత్తు నాయకుడిగా ఆయన్ని ప్రజల్లోకి మెర్జ్ చేయడానికి యువకులం అనేది ఉపయోగపడింది. ఆ యొక్క ఇదితోనే మళ్ళా ఆయన శంకరామ పేరిట ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన ఇప్పుడు పర్యటన చేస్తూ ఉన్నారు. ఏదో రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా అది ఉధృతంగా కొనసాగే అవకాశం ఉంది. ఇక బీజేపీకి వస్తే బీజేపీ కూడా మేము తక్కువ కాదన్నట్టుగానే వాళ్ళు మొన్నటి వరకు వికసిత భారత్ కార్యక్రమంతో గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఆ సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామాలకు జరిగినాయన్ని కూడా వాళ్ళు వివరిస్తూ వికసిత భారత్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడం, ఇప్పుడు మళ్ళా వాళ్ళు ప్రజాపౌరు కార్యక్రమాన్ని తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణిని సమాయత్తపరుచుకుని ప్రతి గ్రామంలోనూ ప్రజాపౌర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీజేపీ కూడా సమాయత్తం